హే శిల్పా, నువ్వు ఏమి చేస్తున్నావు? అమ్మా, నాకు నా ఆహారంతో పచ్చడి కావాలి. నేను నీకు చాలాసార్లు చెప్పాను, పచ్చడి బాటిల్ను పీరియడ్స్ సమయంలో తాకవద్దు. నా కష్టపడి చేసిన పచ్చడి పాడవుతుంది. కానీ అమ్మా, కేవలం తాకడం వల్ల ఏదైనా చెడిపోతుందా? నోరు మూసుకో. ఎక్కువగా మాట్లాడకు. ఇది చాలా కాలంగా జరుగుతోంది మరియు మేము దీన్ని అనుసరించాలి. కానీ అమ్మా, ఇది ఎలా చెడుతుంది నాకు చెప్పు. నోరు మూసుకుని వెళ్ళి తిను. హే శిల్పా, నీ చేతుల్లో ఆహారం ఉంది మరియు నువ్వు తినేటప్పుడు బయటకు వచ్చావు. ఇది సరైనది కాదు. అలా ఉందా? కాబట్టి అమ్మా నన్ను పికిల్ సీసా తాకనివ్వదు. పీరియడ్స్ సమయంలో ఇది సరైనదా? సరే, ఇది విషయం. శిల్పా, నువ్వు లోపలికి వెళ్ళి తిను. నీ అమ్మను బయటకు పంపు. నేను ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను. అక్కా, నువ్వు బయట ఎందుకు నిలబడ్డావు? లోపలరా. లేదు మాయా జీ, నేను మీతో మాట్లాడాలని మాత్రమే అనుకున్నాను. నీకు సమయం ఉందా? అవును, అక్కా. ఖచ్చితంగా, నాకు సమయం ఉంది. చెప్పు. శిల్పా, పచ్చడి బాటిల్ను తాకకుండా ఎందుకు ఆపావు? అక్కా, ఆమె పీరియడ్స్లో ఉంది. మా సమాజంలో పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు పచ్చడి మరియు పాపడ్ సీసాను తాకరు. పచ్చడి పాడవుతుందని, పాపడ్ ఎర్రగా మారుతుందని చెబుతారు. అలా ఉందా? మీరు ఎప్పుడైనా ఇది చేశారా? లేదు, లేదు. ఇది మన సమాజంలో పనిచేయదు. అప్పుడు అది పాడవుతుందని నీకు ఎలా తెలుసు? ఈ సంప్రదాయం పురాతన కాలం నుండి కొనసాగుతోంది. కాబట్టి ఇది సరైనదిగా ఉండాలి. కూర్చోండి మాయా జీ, నేను మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాను మరియు మీరు అందరూ వినండి. కాలపరిమితుల గురించి అనేక అపోహలు ఉన్నాయి. కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. కానీ దీనికోసం మీరు మా తదుపరి వీడియోను చూడాలి. కాలపరిమితుల సంబంధిత అపోహలు భాగం 2.